బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు కార్తిక్కి ఫోన్ చేస్తాడు. ఇక కార్తిక్ ఏమో దాసు మావయ్య ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది అని చెప్పేసి ఇక కార్తిక్ దీపా నేను ఇప్పుడే వస్తానుండు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే బయటికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక దాసు ఫోన్ లిఫ్ట్ చేసి హలో మావయ్య ఏంటి ఫోన్ చేసావు ఏమైంది అని వెనకాలనే కార్తిక్ చాలా పెద్ద సమస్య వచ్చిందిరా, నువ్వు వెంటనే దాన్ని ఆపాలి. ఏమైంది మావయ్య, ఏం జరిగింది? జోష్న మళ్ళీ ఏదైనా చేసిందా? జోష్న కాదు, ఇప్పుడు దశరథ్ అన్నయ్యే జోష్న గురించి నిజం చెప్పబోతున్నాడు. ఏంటి మావయ్య నువ్వంటుంది? అవును, జోష్న ఆలోచనలు అలాగే జోష్న ఎంత క్రూరంగా ఉందో దశరథ్ అన్నయ్యకి చూపించాలి. అప్పుడైనా దశరథ్ అన్నయ్య నిజం చెప్పడాన్ని ఆపేస్తాడో అనుకుని ఈరోజు ఉదయం జోష్నని కలిశాను. అయితే అది అన్నయ్య మొత్తం దొంగచాటుగా విన్నాడు. జోష్న దీపని చంపేస్తానన్న మాటని దశరథ్ అన్నయ్య తట్టుకోలేకపోతున్నాడు. దీపని చంపబోయే ముందే జోష్న అంతు తేలుస్తానని సుమిత్ర వదినతో అలాగే శివనారాయణ గారితో నిజం చెప్పేస్తానని దశరథ్ అన్నయ్య ఇంటికి బయలుదేరాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలీదు. నేను దశరథ్ అన్నయ్యని ఎంత ఆపాలని ప్రయత్నించినా తను ఆపలేదు, నేను ఆపలేకపోయాను. ఇదంతా చూస్తూ ఉంటే ఇదంతా జోష్న ఏదో పెద్ద ప్లాన్ చేస్తుందని అర్థమవుతుందల్లుడు. అందుకే నువ్వెలా అయినా దశరథ్ అన్నయ్యని ఆపాలి. ఏంటి మావయ్య, నాకు తెలియకుండా మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఇప్పుడు దశరథ మావయ్య నిజంగా కోపంగా ఆవేశంగా నిజం చెప్పేస్తే ఇటు దీపకే కాదు అటు అత్త ప్రాణాలకు కూడా ప్రమాదం. నేనంతా చూసుకుంటానని చెప్పాను కదా. అరే ముందు నువ్వు అన్నయ్య ఆపరా. సరే మావయ్య నేను చూసుకుంటాను అంటూ కార్తీక్ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దీప ఉంటుంది. బావా ఏమైంది? నాన్నకి ఏదో ప్రమాదం అంటున్నావేంటి? మరదలా అదేం లేదు, నాకు చిన్న పనుంది దీపా, నేను వెళ్తున్నాను, నువ్వు హాస్పిటల్లోనే ఉండు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక దీప బావేంటి ఇంత కంగారుగా వెళ్తున్నాడు, అక్కడ నాన్నకి ఏదైనా సమస్య అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి ఒక పక్కన కార్తీక్ అయితే బయలుదేరుతాడు. ఇంకా దశరథ్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి రాగానే ఇక అక్కడే శివనారాయణ కూర్చొని ఉంటాడు. దశరథ నాన్న నాన్న సుమిత్ర ఎక్కడా అని వెనకాలనే సుమిత్రని జోష్ని ఇప్పుడే బయటకు తీసుకెళ్ళింది దశరథ అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఏంటి, సుమిత్రని జోష్న బయటకు తీసుకెళ్ళిందా? అవును, ఏదో ముఖ్యమైన పనుంది, అలా మా మమ్మీని బయటకు తీసుకెళ్తాను తాత అనింది. ఇప్పటికీ చాలా టైం అయింది, ఇంకా ఇంటికి రాలేదు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. సుమిత్రని జోష్న హాస్పిటల్ ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే జోష్న సుమిత్రని ఏదైనా చేయబోతుందా? దాసు చెప్పిన మాట నిజమేనా? జోష్న సుమిత్రని చంపేస్తుందా అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. నాన్న ఎందుకు నాన్న ఇలా చేశావు? జోష్నతో సుమిత్రని ఎందుకు పంపించావు? అసలు ఎందుకు నాన్న సుమిత్రని బయటికి పంపించావు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం బాగుంది దశరథ, జోష్నతోనే కదా సుమిత్ర వెళ్ళింది, ఏదో ఒక శత్రువుతో సుమిత్రని పంపించినట్టు మాట్లాడుతున్నావేంటి? అవును పిన్ని, ఈ సుమిత్రకి మాకు ఈ కుటుంబానికి జోష్న శత్రువే. ఇప్పుడు సుమిత్రని జోష్న ఏం చేస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న శివనారాయణ దశరథ ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు? సుమిత్రని జోష్నతో పంపించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా ఎన్నోసార్లు వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? అయ్యో నాన్న మీకు అర్థం కావట్లేదు, జోష్న సుమిత్రని అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ మావయ్య అని అంటాడు. ఇక దశరథ కార్తీక్ సుమిత్రని జోష్న బయటికి తీసుకెళ్ళిందంట్రా, నాకేదో భయంగా ఉందిరా అని వెనకాలనే ఇక కార్తీక్ పారిజాతాన్ని అలాగే శివనారాయణని చూస్తాడు. ఇక కార్తీక్ మావయ్య నువ్వు టెన్షన్ పడి తాతకి పారుకి డౌట్ వచ్చేలా చేస్తున్నావు, ముందు నువ్వు నార్మల్గా ఉండు, అది కాదురా కార్తీక్ అని అంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ అసలు ఏం జరుగుతుంది? ఒరే కార్తీక్ నువ్వు దీప దగ్గర ఉండాలి కానీ ఇప్పుడు ఇంటికెందుకు వచ్చావు అని అంటూ ఉంటే దానికి సమాధానం నేను చెప్తాను తాత అని జ్యోత్స్న అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ అలాగే దశరథ వెనక్కి తిరిగి చూడగానే జ్యోత్స్న అలాగే సుమిత్ర అక్కడ ఉంటారు. వాళ్ళని చూసిన దశరథ ఒక్కసారిగా సుమిత్ర నీకు బాగానే ఉందా, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న డాడీ నేను మమ్మీని తీసుకెళ్తే ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే కన్ఫామ్గా డాడీకి నిజం తెలిసిపోయింది, అందుకే మమ్మీని నేనేనా చేస్తాననే భయంతో డాడీ ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న డాడీ మమ్మీ నాతో పాటు వస్తే మమ్మీకి ఏదో అయిపోయినట్టు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని వెనకాలనే ఇక కార్తీక్ వెంటనే అదేం లేదులేండి పెద్ద మేడం, అంటే అత్తకి బాగాలేదు కదా, ఈ టైంలో నువ్వు అత్తని బయటకు తీసుకెళ్ళావు కదా, అత్తకి ఏమైనా అయిందేమోనని మావయ్య కంగారు పడుతున్నాడు అంతే అని వెనకాలనే ఇక జ్యోత్స్న బావా ఇంతకీ నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తాత అడుగుతున్నాడు.
దానికి సమాధానం చెప్పు. మీకేదో తెలుసన్నారుగా పెద్ద మేడం. తెలుసు బావా. నువ్వొక్కడ ఉన్నా ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతున్నావంటే పెద్ద ప్లాన్ మీదే ఉన్నావని అర్థమవుతుంది అని వెనకాలనే ఇక పారిజాతం ప్లాన్ ఏంటి అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న అది బావనే అడుగు గ్రాని అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్ ప్లాను అలాంటివన్నీ మీకుంటాయేమో పెద్ద మేడం. నేను ఈ ఇంటికి వచ్చింది ఒక విషయం చెప్పడానికి. ఏంటది? అత్తని హారిక గారు రేపు హాస్పిటల్లో జాయిన్ చేయించమన్నారు. అది ఫోన్లో అయినా చెప్పొచ్చు కదా. మావయ్యకి ఫోన్ చేస్తుంటే మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అందుకే ఇంటికొచ్చాను అంతే అని అంటాడు. మావయ్య మావయ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని వెనకాలనే నేను స్పీడ్గా కారులో వచ్చానురా చూసుకోలేదు అని అంటాడు. ఇక జ్యోత్స్న బావ డాడీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళని చూస్తూ ఉంటే డౌట్గానే అనిపిస్తుంది. రేపు మమ్మీని హాస్పిటల్లో జాయిన్ చేయించమంటున్నారు కదా, విషయం ఏంటో రేపు అక్కడే తేల్చుకుంటాను అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఇక దశరథని బయటికైతే తీసుకెళ్తాడు. ఇక దశరథ, ఒరే కార్తీక్, జ్యోత్స్న నాకంతా తెలుసు మావయ్య. నీ కూతుర్ని నువ్వే నీ చేతులారా చంపించేలా ఉన్నావు. నీ కూతుర్ని ప్రాణాలతో చూడాలనుకోవట్లేదా నువ్వు? కార్తీక్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అవును మావయ్య, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? ఈరోజు నేను సమయానికి ఇంటికి రాకపోయింటే నువ్వు జ్యోత్స్న గురించి తాత ముందు పారు ముందు నిజం బయట పెట్టేవాడివి. అప్పుడు జ్యోత్స్న తను అనుకున్నది చేసేది. దీపని ప్రాణాలతో మిగిల్చేది కాదు, ఇటు అత్త ప్రాణాలు కూడా పోయేవి. నువ్వు చెప్పే ఒకే ఒక నిజం వల్ల నీ కూతుర్ని నీ భార్యని ఇద్దరిని పోగొట్టుకునేవాడివి. అది కదరా కార్తీక్. జ్యోత్స్నకి భయపడి మనం ఇలాగే ఉంటామా? ఎవరు చెప్పారు మావయ్య జ్యోత్స్నకి మనం భయపడుతున్నామని? జ్యోత్స్నకి మనం భయపడట్లేదు. నిజాన్ని కొన్ని రోజులు దాచిపెడుతున్నాం. అది అత్త ప్రాణాని కోసం, దీపని కాపాడటం కోసం. చూడు మావయ్య, నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. అవును, ఇప్పటి వరకు ఆ నిజం నాకు, దాసుమావయ్యకి, దీపక్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ నిజం నీకు కూడా తెలిసింది. త్వరలో అత్తకి తాతకు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలి కదా. అది కదరా మావయ్య, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ మనం ఏ బాధనైతే, ఏ టెన్షన్ అయితే అనుభవిస్తున్నామో జ్యోత్స్న కూడా అదే టెన్షన్ని, అదే బాధని అనుభవిస్తుంది. ఈ టైమే జ్యోత్స్నని మనం ఓడించడానికి మంచి అవకాశం. అవును, అప్పటి వరకు నేను చెప్పేది విను మావయ్య. జ్యోత్స్నని మనం ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు తీయాలి. అంతేగాని ఇలా కోపంతోనో ఆవేశంతోనో జ్యోత్స్నకి డౌట్ తెప్పించే పని చేయకూడదు మావయ్య. పారు జ్యోత్స్న తన మనవరాలు కాదని నమ్ముతుంది. జ్యోత్స్న ఎంత చెప్పినా వినట్లేదు. మనకి ఈ అవకాశం చాలు జ్యోత్స్నని ఒక ఆట ఆడడానికి. మావయ్య, నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టు అని వెనకాలే దశరథ, సరేరా, నువ్వు చెప్పినట్టే ఈ రోజు నుంచి నేను ప్రశాంతంగా ఉంటాను. జ్యోత్స్న విషయంలో కోపం తెచ్చుకోను. సరే మావయ్య, అక్కడ దీప ఒంటరిగా ఉంటుంది, నేను వెళ్తున్నాను అని కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది. ఏంటే దశరథ ప్రవర్తనలో బాగా మార్పును చూస్తున్నాను. ఏమైంది కానీ? దశరథ ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సుమిత్రని నువ్వు తీసుకెళ్తే ఇంట్లో ఎంత రచ్చ చేశాడో తెలుసా? సుమిత్రకి ఏదో నువ్వు కన్న కూతురు కాదన్నట్టు దశరథ ప్రవర్తించాడు. అంటే డాడీకి నిజం తెలిసిందా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు. రాగాలే, పిన్ని, నా కూతురు కాదా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక దశరథ, ఏంటి పిన్ని నువ్వు అంటుంది? జ్యోత్స్న నా కూతురు కాదు అంటున్నావేంటి? ఎందుకు పిన్ని ఆ మాట అన్నావు అని వెనకాలే ఇక జ్యోత్స్న కంగారు పడిపోతూ ఉంటే పారిజాతం, అంటే దశరథ అది అది పిన్ని అడుగుతుంది నిన్నే, ఆ మాట ఎందుకన్నా నువ్వు? అంటే దశరథ, సుమిత్రని జ్యోత్స్న బయటికి తీసుకెళ్ళిందని ఉదయం నువ్వు అంత గొడవ చేసావు కదా, అందుకని పిన్ని, సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటప్పుడు సుమిత్ర జర్నీలు చేయకూడదనే డాక్టర్ చెప్పారు. అందుకే సుమిత్రకి ఏమవుతుందని కంగారు పడ్డాను. జ్యోత్స్న, డాడీ, జ్యోత్స్న, రేపే మీ మమ్మీకి బోన్ మ్యారో ఆపరేషను. ఆ బోన్ మ్యారో ఇచ్చేది నువ్వే. కాబట్టి నువ్వు కూడా రేపు హాస్పిటల్కి రావాలని హారిక గారు చెప్పారు. నువ్వు ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా. రేపు మీ అమ్మని బ్రతికించాల్సింది నువ్వే కదా అని వెనకాలనే, డాడీ ఏంటి ఇంత సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు? డాడీకి నిజం తెలియనట్టే అనిపిస్తుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దశరథ, నీకు డౌట్ రాకూడదనే జ్యోత్స్న నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి దశరథ, అమ్మ జ్యోత్స్న, మీ డాడీ నీతో మాట్లాడుతుంటే అలా ఉండిపోయావేంటమ్మా? నువ్వు సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చాక నీకొక మంచి సర్ప్రైజ్ ఇస్తానమ్మా. అస్సలు నువ్వు దాన్ని ఊహించలేవు. డాడీ, అవును, సుమిత్రకేమీ కాకపోతే ఆ సర్ప్రైజ్ నీకు ఇవ్వాలని నేను అనుకున్నాను. అది
నీకు సుమిత్ర బ్రతికుండగానే సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అయిన వెంటనే ఆ సర్ప్రైజ్ నీ చేతుల్లో పెడతానమ్మా అని చెప్పేసి అనగానే డాడీ మమ్మీకి ఏం కాదు అని చెప్పేసి అంటుంది. ఇక దశరథ వెళ్ళిపోగానే పారిజాతం ఓసే దొంగ మొహందానా, ఇన్ని రోజులు నీ మీద కొంచెమైనా అనుమానం ఉండేది, ఈ రోజుతో అనుమానం కూడా పోయింది. అంటే ఏంటి గ్రాని, చూసావుగా కన్న తండ్రిగా అందుకే నీ మీద అంత ప్రేమని చూపిస్తున్నాడు. సుమిత్రని రేపు నువ్వేగా కాపాడాల్సింది. గ్రాని, నేను నిజంగా వాళ్ళ కూతుర్ని కాదు. వాళ్ళ కూతురు కాకపోతే నువ్వు రేపు బోన్ మరేలా ఇస్తావే? మరి నన్నంత పిచ్చిదని చేయమాకు. దశరథ నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థమైందే. ఏంటి గ్రాని, రేపు సుమిత్ర బ్రతికితే సుమిత్ర దశరథ కలిపి ఈ యావదాస్తిని నీ పేరున రాస్తారు. అదే దశరథ నీకు ఇచ్చే గిఫ్ట్. అర్థమైపోయింది నాకు అని పారిజాతం దొంగ మొహందాన, నా మనవరాలకి దక్కాల్సిన స్థానం నీకు దక్కింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, గ్రాని ఏంటి ఇలా మాట్లాడుతుంది? డాడీ నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ అదా? లేకపోతే నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న విషయాన్ని అందరి ముందు బయట పెడతాడా? ఏమీ అర్థం కావట్లేదే. అయినా రేపు నా బోన్ మ్యారో మమ్మీకి ఎలా ఇస్తాను? నేను సుమిత్ర కూతుర్ని కాదు కదా. ఏం జరుగుతుంది రేపటి వరకు చూడాల్సింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక హారిక గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తుంది. ఇక ఆ గైనకాలజిస్టు, హారిక గారు, నేను దీప రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక ఒక విషయం చెప్తాను. ఏంటది అంటే, దీప కడుపులోని బిడ్డ చనిపోకుండా బ్రతికించడానికి మనకు ఒక అవకాశం ఉంది. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? అవకాశం ఉందా? అవును. దీపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవ్వక ముందే దీప కడుపులోని బిడ్డని సరోగసి ద్వారా మనం బ్రతికించవచ్చు. అంటే అవును, దీప గర్భాన్ని వేరొక అమ్మాయి గర్భంలోకి ప్రవేశపెడితే దీప కడుపులోని బిడ్డని మనం బ్రతికించవచ్చు. డాక్టర్, నిజంగా మీరు ఇంత మంచి విషయం చెప్తున్నారు. ఇది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి కార్తిక్ని దీపతో మాట్లాడండి. వాళ్ళని ఎవరైనా ఒక అమ్మాయిని ఎంచుకోమని చెప్పండి. లేదంటే మనమే ఒక అమ్మాయిని రెడీ చేయించి తనకి ఇది ఇద్దాము అని వెనకాలే ఇక వెంటనే హారిక కార్తిక్ని పిలిపిస్తుంది. ఇక కార్తిక్ ఆ మాట అంతా విన్నాక ఒక్కసారిగా షాక్ అవుతాడు. డాక్టర్, మీరు చెప్తుందంతా నిజమా? మా బిడ్డ బ్రతికే అవకాశం ఉందా? అవును కార్తిక్, బ్రతికే అవకాశం ఉంది. కానీ దీప కడుపులోని గర్భం సరోగసి ద్వారా వేరొక అమ్మాయి కడుపులో పెరుగుతుంది. కాబట్టి మీరు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఆ అమ్మాయిని తెచ్చుకుంటే ఈ సరోగసి కార్యక్రమం మొదలు పెట్టచ్చు. లేదంటే హాస్పిటల్లో మమ్మల్ని అరేంజ్ చేయమంట చేస్తాము అని వెనకాలే ఇక కార్తిక్, డాక్టర్, ఇప్పటికిప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అంటే దొరకడం కష్టం. మీ మీ దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అరేంజ్ చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కార్తిక్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక కార్తిక్ అయితే దీప దగ్గరికి వచ్చి, దీప, మన కష్టం మన బాధని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు. ఏంటి బావా నువ్వు అంటుంది? అవును, ఇప్పుడే డాక్టర్ నాకు ఒక విషయం చెప్పారు. ఏంటి బావా అది? నీ కడుపులోని బిడ్డకి ఏమీ కాదంట, మన బిడ్డకి ఏం కాదంట దీప. బావా, అంటే ఆపరేషన్ జరిగినా కడుపులో బిడ్డకి ఏం కాదా? లేదు, ఆపరేషన్కి ముందే నీ కడుపులోని బిడ్డని వేరొక అమ్మాయి గర్భంలోకి ఎక్కిస్తారంట. బావా, అవును, సరోగసి ద్వారా మన బిడ్డని బ్రతికించుకోవచ్చని చెప్పారు. ఈ బిడ్డ నీ కడుపులో కాకుండా ఆమె కడుపులో 9 నెలలు పెరుగుతుంది. ఆ తర్వాత మన బిడ్డ మన దగ్గరికి వస్తుంది అని వెనకాలనే దీప చాలా సంతోషపడుతుంది. బావా, నీకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు ఈ గర్భం ఎవరికి ఇస్తారు అని వెనకాలనే హాస్పిటల్ యాజమాన్యమే ఎవరినో ఒకరిని రెడీ చేస్తున్నారు దీప. ఇక మనకి ఏ సమస్య లేనట్టే అని కార్తిక్ చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అలాగే సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక పారిజాతం, జ్యోత్స్న, సుమిత్ర గారు, మీరిద్దరూ నాతో పాటు లోపలికి రండి అని చెప్పేసి ఇక హారిక సుమిత్రని అలాగే జ్యోత్స్నని లోపలికి తీసుకెళ్తుంది. ఇక సుమిత్ర, డాక్టర్, దీప ఇక్కడే ఉందని విన్నాను, ఒకసారి నేను దీపని చూడొచ్చా అని వెనకాలనే, సుమిత్ర గారు, మీకు ముందు చెకప్ చేస్తాను, ఆ తర్వాత మీరు వెళ్ళి దీపం చూడొచ్చు అని వెనకాలనే ఇక జ్యోత్స్న అలాగే సుమిత్ర చెకప్లు చేయించుకొని బయటకు వస్తారు. ఇక దీప ఎక్కడుంది కార్తిక్ అని వెనకాలనే దీప దగ్గరికి సుమిత్ర అలాగే జ్యోత్స్న వెళ్తారు. ఇక వెళ్ళగానే దీప, అమ్మా అని వెనకాలనే, దీప, నీకేం కాదు, అలాగే నీ కడుపులోని బిడ్డకు కూడా ఏమీ కాదు. ఆయన చెప్పారు నీకేదో బాగాలేదని నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావని. దీప, ఏ కన్న తల్లైనా తన కడుపులోని బిడ్డని ఎలా అయినా బ్రతికించుకోవాలి అనుకుంటుంది. నువ్వు కూడా అలాగే ఎంత ఆవేదన పడుతున్నావో నాకు అర్థమైంది. జ్యోత్స్న నా కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు ఇలాంటి సమస్య వచ్చింది. కానీ నేను ఆ భగవంతుడి మీద భారం వేసి నా బిడ్డ కోసం పోరాడాను.
ఇప్పుడు నా బిడ్డతో నేను మళ్ళీ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నాను. చూసావుగా దీప, నీకు అలాగే జరుగుతుంది అని దీపకి ధైర్యం చెప్పి ఇక సుమిత్ర బయటికి వస్తుంది. ఇక జ్యోత్స్న, దీప, నీ కడుపులోని బిడ్డ చనిపోతుందంట కదా. జ్యోత్స్న, నేను కాదు, బావ చెప్పాడు. అది నిజమైతే అత్త నిన్ను జీవితంలో క్షమించదు. జ్యోత్స్న, నువ్వేమీ కంగారు పడకు, అలాంటి పని జరగదు. ఆ బిడ్డ ఖచ్చితంగా భూమి మీదకి వస్తుంది అని వెనకాలనే ఇక జ్యోత్స్న, సరే దీప, నేను కూడా అలాగే అవ్వాలనుకున్నా, ఆల్ ది బెస్ట్ అంటూ జ్యోత్స్న బయటికి వచ్చేస్తుంది. ఇక ఇంతలోకి హారిక అలాగే ఇక ఆ గైనకాలజిస్టు బయటికి వస్తారు. వెంటనే ఆపరేషన్కి అన్నీ ప్రిపేర్ చేయాలి. సుమిత్ర గారు, మీరు ఈ రూమ్లోకి పదండి అని చెప్పేసి నర్సుని సుమిత్రని లోపల తీసుకెళ్ళమంటుంది. ఇక జ్యోత్స్నని, జ్యోత్స్న, నువ్వు ఎప్పుడు రూమ్లో అటెండ్ అవ్వాలో నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పేసి ఇక హారిక అయితే గైనకాలజిస్ట్కి మొత్తం విషయాన్ని చెప్తుంది. ఇక హారిక అలాగే గైనకాలజిస్టు మాట్లాడుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని చెప్పేసి సీక్రెట్గా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో జ్యోత్స్న వింటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే హారిక, డాక్టర్, మీకు మీకు గుర్తుంది కదా, ఈ విషయం ఇంట్లో వల్ల ఎవరికి కూడా తెలీదు. దీపే సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇస్తుందని అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. అంటే నా అనుమానం నిజమన్నమాట, దీపకి వారసురాలన్న విషయం తెలుసన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక హారిక, అందుకే మీరు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దగ్గర మాట్లాడద్దు. అలాగే ఇప్పుడు దీపకి మనం చేసే సరోగసి ట్రీట్మెంట్ కూడా ఎవరికి మీరు ఇన్ఫామ్ చేయొద్దు. అలాగే ఆ అమ్మాయిని కూడా నేను అరేంజ్ చేశాను. ఆపరేషన్ థియేటర్లో ఆ అమ్మాయి ఉంది. మీరు దీప కడుపులోని బిడ్డని ఆ అమ్మాయి గర్భంలోకి పంపించండి అని చెప్పేసి ఇక హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీపని అలాగే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇక జ్యోత్స్న, అంటే దీపకి నిజం తెలిసిందన్నమాట. బావ దీప కలిసి ఈ నాటకమంతా మొదలు పెట్టారన్నమాట. దీప, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. జీవితంలో నిన్ను అత్త క్షమించలేదు. అవును, బావకి భార్యనయ్యే అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. ఇక అక్కడున్న నర్సుకైతే డబ్బులు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లో సెరోగసి కోసం బెడ్ మీద పడుకోబెట్టిన అమ్మాయిని అక్కడి నుంచి పంపించేసి జ్యోత్స్నని పడుకోబెడుతుంది. ఇక ఆ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి రాగానే ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీప గర్భాన్ని ఇక జ్యోత్స్న కడుపులో అమరుస్తారు. ఇక జ్యోత్స్న అయితే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇటు దీపక్ కూడా ఆపరేషన్ అయిపోవడంతో దీపని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రొసీజర్ని మొదలు పెడతారు. ఇక దీప బోన్ మ్యారోని సుమిత్ర బోన్ మ్యారోకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అన్నిటినీ కూడా మొదలు పెడతారు. ఇంతలోకి అప్పుడే హారిక బయటకు వచ్చి చూస్తుంది. ఇక జ్యోత్స్న ఎక్కడా అని వెనగానే జ్యోత్స్న ఎక్కడా అని చెప్పేసి పారిజాతం, శివనారాయణ అందరూ కూడా జ్యోత్స్న కోసం వెతుక్కుంటారు. జ్యోత్స్న ఎక్కడా లేదండి అని వెనగానే పారిజాతం, ఇది నిజంగా నా మనవరాలేనా, ఆపరేషన్ టైంకి ఇలా పారిపోయింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, నాన్న, జ్యోత్స్న ఇక్కడే ఉండాలి కదా, నాకు కూడా తెలీదురా, ఇప్పుడు సుమిత్ర పరిస్థితి ఏంటి, సుమిత్రకి బోన్ మ్యారోకి అన్నీ సిద్ధం చేశారు, ఇప్పుడు జ్యోత్స్న ఎక్కడికి పారిపోయినట్టు అని వెనకాలనే అప్పుడే కార్తీక్, జ్యోత్స్నకి నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో పారిపోయి ఉంటుంది, మనం అనుకున్నది జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక హారిక, శివనారాయణ గారు, దశరథ్ గారు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సుమిత్ర గారికి బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యే పర్సన్ ఇంకొకరు మాకు తెలుసు. ఆ పర్సన్ ద్వారా ఇప్పుడు సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరిపిస్తాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హారిక ఇక లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఉంటే ఇక పారిజాతమైతే, ఇదేంటి ఇప్పటి వరకు రక్త సంబంధికులు అలాగే తన బిడ్డలు మాత్రమే ఈ పని చేయగలరు, బోన్ మ్యారో సరిపోతుందని చెప్పి ఇప్పుడు డాక్టర్ ఇలా మాట్లాడుతుంది ఏంటి, జ్యోత్స్న చెప్పింది నిజమా, ఈ డాక్టర్ ఏదైనా కుట్ర చేస్తుందా, జ్యోత్స్న నిజంగానే నా మనవరాలా అని పారిజాతం అనుకుంటూ ఉంటే శివనారాయణ, దశరథ, బోన్ మ్యారో రక్త సంబంధికులు లేదంటే సుమిత్ర కూతురు మాత్రమే ఇవ్వాలి అన్నారు కదా, మరి ఇప్పుడెలాగా జరుగుతుంది తాత, అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనకు సంబంధించిన రిలేటివ్స్, పూర్వీకులు ఇలా ఎవరైనా ఒక్కరైనా ఉండుంటారు కదా, అలాంటి వాళ్ళది రేర్ కేసుల్లో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందంట. జ్యోత్స్న ఒకవేళ ఇలాంటి టైంలో పారిపోతుందేమోనన్న డౌట్తో మావయ్య నేను ముందే డోనర్ని అరేంజ్ చేసి ఉంచాము, మేము అనుకున్నదే జరిగింది అని వెనకాలనే దశరథ, కార్తీక్, మంచి పని చేశారు, జ్యోత్స్న ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు, ఛీ, నా మనవరాలని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, ఒక్కొక్కసారి జ్యోత్స్నను చూస్తుంటే నిజంగా దశరథ కూతురేనా అని అనుమానం వస్తుంది, నిజమే నాన్న అని దశరథ అంటాడు. ఇక పారిజాతం, ఏంటి దశరథ అలా అంటావు,
జోష్నకి ముందు నుంచి ఇంజెక్షన్లు అంటే భయం కదా. ఆపు పిన్ని. జోష్నకి ఏవి భయమో ఎలాంటివి భయం కాదో అంతా మాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా